నమస్కారం అందరికీ. మన తెలంగాణలో ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే సోమశిల టెంపుల్. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలం భక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ప్రత్యేకం. ఈరోజు వీడియోలో సోమశిల దేవాలయం తెలుసుకుందాం. సోమశిల దేవాలయం ప్రధానంగా శ్రీ లలితా సోమేశ్వర స్వామి టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చాలా సంవత్సరాల క్రితం నుంచే ఒక పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. కృష్ణానది తీరంలో ఉన్నందున ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు దేవాలయంలో శివుని దర్శించుకుని నది తీరం వద్ద కొంత సమయం గడిపితే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. సోమశిలలో ప్రధాన ఆకర్షణ కృష్ణానది మరియు చుట్టూ ఉన్న పచ్చని కొండలు. ఇక్కడి దృశ్యాలు చూస్తే ప్రకృతి ఎంత అందంగా ఉందో అర్థమవుతుంది. ఇక్కడి నుంచి కనిపించే नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय అచ్చంపేట్ అదేవిధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్ మొట్టమొదలు భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం, ఇది సోమేశ్వరం రాగడం తిప్పేట్ సోమశిలగా మారిపోయింది. శివ సంపదతో ఫ్యామిలీస్ రన్ అయ్యేవి. ఒకప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ప్రతి క్యాండిడేట్ ఓంకార శబ్దం వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమః అని జరుగుతూ ఉంటుంది. కాశీ గయా ప్రయాగాలు ఇక్కడ తర్పణాలు ప్రధానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసిన ఒకటి ఇక్కడ చేసిన ఒకటి, ఎందుకంటే సప్త నది సంగమం ఉంది. 7 నదుల కలయికను సప్త నది సంగమేశ్వరం అని అంటారు. నాగేంద్ర జ్యోతిర్లింగం కొందరికి కులదోషం నాగదోషం అంటారు. వాళ్ళు 11 ప్రదర్శనం చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ పద్ధతిలో భీమేశ్వర జ్యోతిర్లింగం ధర్మరాజ పరిపాలన విధానంలో భీముడు గరిష్ఠుడు కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం మనం మొట్టమొదటిగా వినాయకుడి పూజ చేసిన తర్వాతనే వీళ్ళని కూడా స్టార్ట్ చేస్తాం. అందంగా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ నుంచి కనిపించే కృష్ణా రివర్ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఒక ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి సోమశిల టెంపుల్కి వచ్చి ఈ అద్భుతమైన అనుభవాన్ని తప్పక ఆస్వాదించండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ కాకినాడ మావాయాను సబ్స్క్రైబ్ చేయండి.